The another important topic in projection of solids is section of solids. Section of solids. Before this topic, as we discussed about the object, its front views and top views. For example, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ హెచ్పీలో ప్లేస్ చేసింది, ఆ ఆబ్జెక్ట్ హెచ్పీకి ప్యారల్గా ఉంది, వీపీకి ప్యారల్గా ఉంది, వీపీకి పర్పెండిక్యులర్గా ఉంది. సో అలా అజ్యూమ్ చేస్తున్నప్పుడు వాటి ప్రొజెక్షన్స్ డ్రా చేసాం. ఐ మీన్ ఫ్రంట్ వ్యూ నుంచి ఎలా కనపడుతుంది, టాప్ వ్యూ నుంచి ఎలా కనపడుతుంది అనేది డ్రా చేసాం up to here. Now here section of solids is nothing but when we are cutting the object into two equal halves or at some angle or vertical cutting or horizontal cutting. For example, is in the object. ఈ ఆబ్జెక్ట్ని సగానికి ఐ మీన్ హాఫ్ పోర్షన్ వరకు కట్ చేయమంటున్నాడు. ఈ పోర్షన్ ఇక్కడ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ వరకు కట్ చేసాను. కట్ చేసిన తర్వాత టాప్ వ్యూలోంచి ఆబ్జెక్ట్ టాప్ ఇప్పుడు కట్ చేసినాం, ఈ పోర్షన్ వరకు కట్ చేసినాం, ఈ పోర్షన్ రిమూవ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు టాప్ వ్యూ ఎలా కనపడుతుంది మనకు, ఈ పోర్షన్ వరకే టాప్ వ్యూలో కనపడుతుంది. ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది, ఇవి కనపడవు. ఇక్కడ ఎలా కనపడుతుంది, ఈ లైన్ మొత్తం కట్ చేస్తే ఎజ్యూమ్ చేసుకోండి, ఇలా మొత్తం ఈ పోర్షన్ మొత్తం పోతే ఒక్కటే రెక్టాంగిల్ కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఒక రెక్టాంగిల్ కనపడుతుంది ఈ ఆబ్జెక్ట్ ఉండకపోతే. సో అలా ఒక ఆబ్జెక్ట్ ఒక సాలిడ్ని కట్ చేస్తాం. ఆ కట్ చేసిన తర్వాత దాంట్లో ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది, టాప్ వ్యూ ఎలా కనపడుతుంది అనేవి మనం డ్రా చేస్తాం ఇందులో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, నౌ ఇన్ దిస్ టాపిక్, so first you need to remember the 4 points. Section plane, first one is section plane. No need to write these definitions. I will give a PDF in your WhatsApp group. Now section plane, simply it is defined as an imaginary plane, imaginary plane which cuts the object. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ని అస్యూమ్ చేసుకున్నాం. ఆ సిలిండర్ని హారిజంటల్గా హాఫ్ చేయమన్నాడు, ఎగ్జాక్ట్ హారిజంటల్లో కట్ చేయమన్నాడు. సో ఈ కట్ చేసే ప్లేన్ ఏమంటున్నాం మనము, సెక్షన్ ప్లేన్. అండ్ ఇమాజినరీ ప్లేన్ which is used to cut the object. Not only this one, I mean vertical గా కట్ చేయమంటాడు కొన్ని ప్రాబ్లమ్స్లో inclined at an angle of 30 degrees to HP అంటాడు. సో ఇలా కట్ చేసే ప్లేన్స్ అన్నిటిని మనం ఏమంటున్నాము, సెక్షన్ ప్లేన్. సింప్లీ సెక్షన్ ప్లేన్ is defined as an imaginary plane which is used to cut the object is called as section plane. Okay, now what is sectional view? Section plane over. Now here sectional view. Section view is defined as if I am taking the same object which is a cylinder. Now I am cutting it with an angle of 30 degrees to HP. So this plane is called as we discussed just now, this plane is called as section plane. Now after removing the portion, after removing the section plane, the remaining object is present here. This object is called as a sectional view. That is nothing but after cutting the section plane, after removing the some portion of the object, the remaining portion of the object is nothing but the sectional view. So this one is the sectional view. Okay, now the next point. Section line. Section line is nothing but ఇప్పుడే మనం తీసుకున్న ఒక ఆబ్జెక్ట్ ఇది. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ స్క్వేర్ ప్రిజమ్, నౌ ఐఎమ్ కటింగ్ ఇట్ ఇంటూ సర్టైన్ డిస్టెన్స్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డిస్టెన్స్లో కట్ చేస్తున్నాం. ఈ కట్ చేసిన ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు ఆబ్జెక్ట్ ఇలా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ వ్యూలో. సో ఆబ్జెక్ట్ సమ్వాట్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ వరకు కట్ చేసాం. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ని మనం లైన్స్లలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ లైన్స్ని ఏం చేస్తామంటే సెక్షన్ లైన్స్ అంటారు, విచ్ ఆర్ థిన్ లైన్స్. ఆఫ్టర్ కటింగ్ ద ప్లేన్ we are drawing a thin lines, those lines are called as section lines.
and the process of drawing the section lines is called as hatching lines. ఇలా సెక్షన్ లైన్స్ డ్రా చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం మనము హ్యాచింగ్ లైన్స్ అంటున్నాము. ఈ హ్యాచింగ్ లైన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాచింగ్ లైన్ షుడ్ బి at an angle of 45 degrees. హ్యాచింగ్ లైన్స్ యాంగిల్ డెఫినెట్లీ 45 degrees ఉండాలి. అంటే మీరు ఫస్ట్ ఒక లైన్ 45 degrees తీసుకుంటే చాలు. ఆటోమేటికల్లీ ఈ లైన్స్ అన్ని ప్యారలల్గా డ్రా చేసుకోవచ్చు. ప్రతి లైన్ 45 degrees మీరు మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూ షుడ్ డ్రా ఫస్ట్ వన్ లైన్ విత్ 45 degrees. దెన్ జస్ట్ డ్రా ప్యారలల్ లైన్స్ ఫ్రమ్ హియర్. అండ్ the distance in between the hatching lines should be 1 mm to 3 mm. The best you should take 2 mm. 1 mm నుంచి 3 mm distance వరకు ఎంతైనా ఉండొచ్చు. బెటర్ టు టేక్ డిస్టెన్స్ 2 mm. 2 mm అంటే ఎవ్రీ లైన్కి 2 mm మనం మెజర్ చేసుకుంటూ పోనక్కర్లేదు. జస్ట్ the rule is the distance should be equal in between each and every hatching line. ఈ హ్యాచింగ్ లైన్ మధ్యలో 2 mm ఉంటే ఇక్కడ కూడా 2 mm సేమ్ డిస్టెన్స్ ఉండాలి. అది మీరు మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీసింగ్లో మనకు కంటిన్యూషన్గా వచ్చేసింది. ఇక్కడ మనం యాంగిల్ మెజర్ చేసుకొని డిస్టెన్స్ మెజర్ చేసుకుంటే డయాగ్రామ్కి టోటల్ టైం అయిపోయింది. సో జస్ట్ యూ నీడ్ టు టేక్ 45 degrees horizontal as well as the distance from here to each and every hatching line should be 2 mm. Okay, so these are the rules and these are the points we discuss in the sections of solids. Section plane, sectional view, sectional line, hatching line. Okay. And collect these definitions from PDF in your WhatsApp group. Now write down the question. A rectangular prism side of base 40 mm into 25 mm. Not square prism. So this one is a rectangular prism. A rectangular prism, side of base 40 mm into 25 mm and height 60 mm. Rest with its base on HP. Rest with its base on HP such that one of its longer rectangular faces parallel to VP. One of its longer rectangular faces is parallel to VP. Full stop. A section plane perpendicular to HP and parallel to VP. A section plane perpendicular to HP and parallel to VP cuts the prism into two equal halves. TWO. Two equal halves. Draw its top view and sectional front view. Draw its top view and sectional front view. Now, so ఇక్కడ two problems ఉన్నాయి.
ఫస్ట్ ప్రాబ్లం మీరు డ్రా చేయాలంటే రియల్ ఆబ్జెక్ట్ డ్రా చేయాలి. రియల్ ఆబ్జెక్ట్ డ్రా చేయాలంటే మీరు మీ ప్రాబ్లంలో చూడండి, ఏ సెక్షన్ ప్లేన్ అని ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి సెక్షన్ ప్లేన్ క్వశ్చన్. దానికంటే బిఫోర్ ఉన్నది మీకు సెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మీరు డ్రా చేసిన డయాగ్రామ్ సేమ్ యాస్టిస్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఇక్కడ చూడండి, ఏ రెక్టాంగులర్ ప్రిజం ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. అజ్యూమ్ దట్ స్క్వేర్ ప్రిజం కదా ఇది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇలా తీసుకుందాం ప్రిజం, ఇది ఒక లార్జర్ ఎండ్, ఇది స్మాలర్ ఎండ్. నా a rectangular prism side, so in the problem it is given that this side is 40 mm and this side is 25 mm and height is the object height is given here 60 mm. Height is 60 mm and this one is larger end is 40 mm and this one is 25 mm and its base on HP. So base HP పైన ప్లేస్ చేయండి. ఇక్కడ చూడండి, one of its longer rectangular faces parallel to VP. longer rectangular faces అంటే ఇది longer rectangular faces అండ్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్కి బేస్ ఆన్ హెచ్పి అన్నాడు. ఫస్ట్ అజ్యూమ్ దట్ బేస్ ఆన్ హెచ్పి అంటే ఇలా. సో బేస్ హెచ్పిలో ఉండాలి. అప్పుడు టాప్ వ్యూలో ఏం కనపడుతుంది, రెక్టాంగిల్ కనపడుతుంది. అండ్ ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో కూడా రెక్టాంగిల్ బట్ విత్ హయ్యర్ డిస్టెన్సెస్ చేంజ్ ఉన్నాయి. సో ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ అండ్ టాప్ వ్యూ ఆల్సో రెక్టాంగిల్, బట్ డిస్టెన్సెస్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఏమన్నాడు, టాప్ వ్యూలో ఏమన్నాడు, టాప్ వ్యూ అసలు రెక్టాంగులర్ ప్రిజం ఎలా ఉందన్నాడు, విత్ డిస్టెన్స్ ఆఫ్ 40 mm వన్ సైడ్, 25 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం, ఇది 40 ఇది 25, ఆర్ ఇది 25 ఇది 40గా తీసుకున్నాం. మరి ఈ రెండింటిలో టాప్ వ్యూలో ఏది డ్రా చేయాలి అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చాడు, వన్ ఆఫ్ ఇట్స్ లాంగర్ రెక్టాంగులర్ ఫేసెస్ షుడ్ బి ప్యారలల్ టు విపి. లాంగర్ రెక్టాంగులర్ ఫేసెస్ అంటే ఇవన్నీ రెక్టాంగులర్ ఫేసెస్, బట్ ఇందులో లాంగర్ రెక్టాంగులర్ ఫేసెస్ అంటే లెంత్ ఎక్కువగా ఉన్న రెక్టాంగులర్ ఫేస్ ఏదైతే ఉందో అది విపికి ప్యారలల్గా ఉండాలి. సో ఇదేగా కండిషన్. ఇది చూసుకుంటే విపికి పర్పెండిక్యులర్గా ఉంది. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, టాప్ వ్యూ వచ్చేసింది. అండ్ ఈ డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి డిస్టెన్స్ ఆర్ ఆన్ విపి డిస్టెన్స్ అని ఇవ్వలేదు కాబట్టి సర్టెన్ డిస్టెన్స్ తీసుకున్నాము, జస్ట్ ప్రొజెక్ట్ హియర్. అండ్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ మోర్ పాయింట్, సెక్షన్ ప్లేన్స్ డ్రా చేసేటప్పుడు, సెక్షన్ ఆఫ్ సాలిడ్ డ్రా చేసేటప్పుడు టాప్ వ్యూని థిక్ లైన్స్లో ఇప్పుడే తీసుకోకండి, జస్ట్ థిన్ లైన్స్లోనే డ్రా చేయండి. ఈ డయాగ్రామ్ ఎండింగ్లో చెప్తాను నేను థిక్ లైన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎస్పెషల్లీ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్రాబ్లమ్స్లో. స్టార్టింగ్లోనే మీరు నార్మల్గా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ చేసిన అన్నిటికీ థిక్ లైన్స్ తీసుకుంటాం, బట్ ఇక్కడ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో టోటల్గా థిక్ ఆబ్జెక్ట్ తీసుకోకండి, జస్ట్ డ్రా విత్ థిన్ పెన్సిల్ ఓన్లీ. టోటల్ డయాగ్రామ్ థిన్ పెన్సిల్ డ్రా చేయండి. ఎండింగ్లో నేను చెప్తా ఏది థిక్ తీసుకోవాలి అని. నా one of its rectangular faces, longer rectangular faces is parallel to it. Then what about its front view? Front view is rectangle, but what is the height here? 60 mm. Now project it up to 60 mm. Okay, so then what are the points here? Same మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం, ప్రిజం కాబట్టి టాప్ వ్యూలో ఏమేమి తీసుకోవాలి, A in the brackets A1, B in the brackets B1, C in the brackets C1, D in the brackets D1. So this one is top view. Then what about the front view? Top view నుంచి front view డ్రా చేస్తే ఎక్కడ కనపడుతుంది మనకి, ఏ ఆబ్జెక్ట్ బాటంలో ఉన్నాయి కనపడుతున్నాయి అని డిస్కస్ చేసుకున్నాం మనం. B బ్రాకెట్స్లో ఏముంటుంది, ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ ఏముంది, B in the brackets A and here C in the brackets D. Front views కాబట్టి dashes. Then what about bottom here? Same, B1 dash in the brackets A1 dash and here C1 dash in the brackets D1 dash. Okay, ఇక్కడ వరకు ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్రాబ్లమ్ ప్రీవియస్గా మనం డ్రా చేసుకున్న ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ నుంచి సెక్షన్ ప్లేన్. నా ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏ సెక్షన్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు విపి. అంటే కటింగ్ ప్లేన్ ఎలా ఉండాలి అంటే దట్ షుడ్ బి perpendicular to HP
and parallel to VP. For example, if I am taking listen here. So this one has the cutting plane. Now the section plane should be perpendicular to HP. Cutting plane should be perpendicular to HP. ఇది perpendicular గా ఉండాలి. As well as should be parallel to VP. అంటే ఇలా perpendicular గా ఉంది అంటే దేనికి parallel గా ఉంది? Parallel to VP. అంటే simply you need to remember perpendicular to HP, parallel to VP అంటే ఏ కటింగ్ అంటే vertical cutting వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ని మనం vertical గా కట్ చేస్తున్నాం. అదే ఇంకొక కండిషన్ తీసుకోవచ్చు ఇక్కడ. లిజన్ హియర్. పర్పెండిక్యులర్ టు VP parallel to HP. పర్పెండిక్యులర్ టు VP అండ్ parallel to HP. ఇది కటింగ్ ఆబ్జెక్ట్ ని ఎక్కడ కట్ చేస్తున్నాం మనం? ఎగ్జాక్ట్ హారిజంటల్ లో కట్ చేస్తున్నాం. అంటే ఇన్ కేస్ కండిషన్ సెక్షన్ ప్లేన్ కండిషన్ ఇది ఉంటే అప్పుడు హారిజంటల్ కటింగ్ తీసుకోవాలి. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP. సో విచ్ కటింగ్? వర్టికల్ కటింగ్. అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ కట్ చేస్తున్నాం ఇది తీసుకుందాం మన ఆబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్. నా ద ఆబ్జెక్ట్ ఈస్ గివెన్ దట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP. సో దట్ ఈస్ వర్టికల్ కటింగ్. ఇఫ్ పర్పెండిక్యులర్ టు VP ప్యారలల్ టు HP అంటే హారిజంటల్ కటింగ్. అంటే ఆబ్జెక్ట్ని హారిజంటల్గా కట్ చేస్తున్నాం టు ఈక్వల్ హాఫ్స్. ఓకే, నా సో ఏ కటింగ్ ఇప్పుడు వర్టికల్ కటింగ్ వచ్చింది. మరి వర్టికల్ కటింగ్ వస్తే ఆబ్జెక్ట్ని ఎంత డిస్టెన్స్లో కట్ చేయాలి అనేది మనకి ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. వర్టికల్ కటింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇది వర్టికల్ కటింగ్. వర్టికల్ కటింగ్ ఎక్కడ కట్ చేయాలి, ఎంత డిస్టెన్స్లో కట్ చేయాలి, 10 mm డిస్టెన్స్ 20 mm డిస్టెన్స్ అనేది ప్రాబ్లంలో ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. నార్మల్లీ వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? లాంగర్ డిస్టెన్స్ ఏమో 40 అండ్ స్మాలర్ డిస్టెన్స్ ఈజ్ 25. ఈ 25 mm ఇక్కడ ఉంది. ఇది ప్యారలల్ ఎలాగో తీసుకున్నాం. ఇది 40 mm ఆబ్జెక్ట్. ఈ రిమైనింగ్ 25 mm ని 2 ఈక్వల్ హాఫ్స్ అంటే ఎక్కడ కట్ చేస్తున్నాం మనము? 12.5 mm దగ్గర కట్ చేయాలి. నా టోటల్ డిస్టెన్స్ ఈజ్ 25 mm. జస్ట్ మార్క్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12.5 mm. ఇక్కడ కూడా కావాలంటే 12.5 mm దగ్గర మార్క్ చేసుకొని ఆబ్జెక్ట్ని ఇక్కడ కట్ చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ హాఫ్ దగ్గర కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ని. కట్ చేసి ఈ పోర్షన్ని రిమూవ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇన్ కేసు ఇక్కడ వరకు కట్ చేసాం. ఈ పోర్షన్కి కనెక్షన్ ఉన్న లైన్స్ మొత్తం చూసుకోండి. ఈ టోటల్ పోర్షన్, ఈ హాఫ్ పోర్షన్ వరకు రిమూవ్ చేసేసాం. అప్పుడు మనకి టాప్ వ్యూ ఎలా కనపడుతుంది? ఇక్కడ వరకేగా, ఈ ఆబ్జెక్ట్ వరకేగా కనపడేది టాప్ వ్యూ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అంటే టాప్ వ్యూ ఇది మనకు కనపడేది ఈ పోర్షన్ వరకే మనకి టాప్ వ్యూలో కనపడుతుంది. అవునా కాదా? సో ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పిన థిక్ లైన్స్ ఇప్పుడే డ్రా చేయకండి అని. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ ఎలా కనపడుతున్నాయో ఒక్కడి వరకే థిక్గా ఉండాలి. రిమూవ్ చేసిన పోర్షన్ కూడా థిన్ లైన్స్లోనే ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ మనకి ఇక్కడి వరకే సెక్షనల్ వ్యూ ఇదే. సో ఇది రిమూవ్ చేసిన పోర్షన్ కాబట్టి ఈ పోర్షన్ కింద ఉన్న పోర్షన్ కూడా దిస్ పోర్షన్ షుడ్ ఆల్సో విత్ థిన్ పెన్సిల్ ఓన్లీ. సో దిస్ పోర్షన్ ఈజ్ ఆల్సో విత్ థిన్ పెన్సిల్. అంటే మనకు థిక్గా ఉండాల్సిన పోర్షన్ ఇక్కడ వరకే థిక్గా ఉండాలి. ఓకే, నా సో ఆబ్జెక్ట్ ఇక్కడ కట్ చేసాం. కట్ చేసిన తర్వాత టాప్ వ్యూ ఇలా కనపడుతుంది. మరి ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది? ఇక్కడ వరకు తీసేసిన మళ్ళీ ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్గా కనపడేది. ఈ పోర్షన్ వరకు పోయింది, హాఫ్ పోర్షన్ వరకు రిమూవ్ చేసేసాం. సో మళ్ళీ ఇక్కడ ఎలా కనపడుతుంది? మనకు రెక్టాంగిలే కనపడుతుంది. బట్ అక్కడ ఇప్పుడు మీకు కట్ చేసినట్టు కనపడుతుందా? గ్రీన్ కలర్ది కట్ చేసినట్టు ఏం కనపడట్లేదు. కాకపోతే ఇక్కడ వరకు పోర్షన్ మీకు తీసేస్తే లోపల ఉన్న వుడ్ మనకు కనపడుతుంది. ఈ కలర్ కనపడదు, ఇది రిమూవ్ చేసేసాం. అంటే కట్ అయినట్టు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఈ రిమైనింగ్ పోర్షన్ మొత్తం కట్ అయినట్టే మనకు కనపడుతుంది. సో ఆ కట్ అయినట్టు ఎక్కడ కనపడుతుంది? ఫ్రంట్ వ్యూలో. అదేగా టాప్ వ్యూలో ఇది, ఫ్రంట్ వ్యూలో కట్ అయినట్టు ఆబ్జెక్ట్ మొత్తం కట్ అయినట్టే కనపడుతుంది ఫ్రంట్ వ్యూలో. సో ఇదేగా ఆబ్జెక్ట్ కట్ అయినట్టు కనపడేది. ఈ కట్ అయినట్టు ఎక్కడి వరకు కనపడుతుందో అక్కడ వరకు హ్యాచింగ్ లైన్స్ తీసుకుంటుంది. హ్యాచింగ్ లైన్స్ ఎంత యాంగిల్ ఉండాలి? ఒక్క లైన్ యాంగిల్ చూసుకోండి, 45 degrees ఉండాలి. డిస్టెన్స్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు కటింగ్ ప్లేన్స్కి కూడా నంబరింగ్స్ ఇవ్వాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి,
కటింగ్ ప్లేన్స్కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఏమేమి ఇచ్చిన 1 2 3 4 అంటే నెంబర్స్ ఏమేమి వస్తాయి? ఇప్పుడు ఇది 1. మరి కటింగ్ ప్లేన్లో మీకు టాప్ వ్యూలో చూస్తే 1 ఒకటే కనపడుతుంది, 2 కనపడట్లేదు కదా. ఇదే 1 ఇన్ ద బ్రాకెట్స్ 2. ఓకే, 1 2. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కింద నుంచి వచ్చిన నో ప్రాబ్లం, పైన చూసిన నో ప్రాబ్లం. ఇన్ కేసు ఇలా తీసుకుంటే 1 2 3 4 అంటే 3 కనపడట్లేదు మీకు, పైన ఉన్న ఆబ్జెక్ట్ ఒకటే కనపడుతుంది అంటే 4 ఇన్ ద బ్రాకెట్స్ 3. 1 2 3 4 మీకు పైన ఉండే ఏమేంటి కనపడుతున్నాయి? 1 and 4 ఆబ్జెక్ట్సే కనపడుతున్నాయి. సో 1 and 4 బయటకు రాసినాం. మరి ఫ్రంట్ వ్యూలో ఎలా కనపడుతున్నాయి? 1 కనపడుతుంది. ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత ఏమేమి పాయింట్స్ కనపడతాయి? 1 2 3 4 పాయింట్స్ కూడా కనపడతాయి. 1 ఎక్కడ ఉంది? టాప్ కార్నర్లో ఉంది అంటే ఇక్కడ ఉంది 1. ఓకే, నా వాట్ అబౌట్ పాయింట్ హియర్? సెకండ్ పాయింట్ ఈస్ హియర్. 1 హియర్, 2 and here 3 and point 4. ఫ్రంట్ వ్యూస్ కాబట్టి 1 dash 2 dash 3 dash and 4 dash. ఇదే రిమైనింగ్ పోర్షన్. ఈ డిస్టెన్సెస్ మొత్తం రాసుకోండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ 25, కటింగ్ ప్లేన్ డిస్టెన్స్ 12.5 and this distance is 40. You need to write all these. సో మనకు థిక్గా ఉండాల్సిన పోర్షన్స్ ఏమేంటి? ఈ ఆబ్జెక్ట్ వరకు థిక్గా ఉండాలి. ఇక్కడ మనం డ్రా చేసిన ఫ్రంట్ ఇది మొత్తం కనపడుతుంది కదా, మనకు ఆబ్జెక్ట్ మొత్తం కనపడుతుంది. సో ఇక్కడ ఉన్న పోర్షన్ మొత్తం థిక్గా ఉండాలి. ఇది మనకు కనపడట్లేదు కాబట్టి కట్ అయిన తర్వాత ఇది థిన్గా డ్రా చేస్తాం. Right on, next one. A hexagonal prism. A hexagonal prism. Side of base 30 mm. And axis 60 mm long with its base on HP such that one of its rectangular faces parallel to VP. A section plane
a section plane perpendicular to HP and parallel to VP, perpendicular to HP and parallel to VP, cuts the prism at a distance of 10 mm from its axis. 10 mm from its axis. Draw its top and sectional front views. Draw its top and sectional front views. Now listen here. It is clearly given that hexagonal prism side and axis are also given, and its base on HP. That is, I am resting the base of hexagonal prism is on HP. And ఎలా ఉండాలి ఆ బేస్? one of its rectangular faces should be parallel to VP. ఏదో ఒక rectangular face, ఇది ఒక rectangular face, ఏదో ఒక rectangular face VP కి parallel గా ఉండాలి. ఇలా ప్లేస్ చేసాము. ఓకే, నా ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ చెప్పినాక. అండ్ సెక్షన్ ప్లేన్ అని ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ కటింగ్ ప్లేన్ స్టార్ట్ అవుతుంది. నో parallel, one of its rectangular faces parallel to VP. Then easily you can draw front and top views. What is the front view here? Front view 3 rectangles and top view is hexagon. So ఏది డ్రా చేయాలి మనం? ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఏ పాయింట్ చూడాలి? VP పాయింట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, ఆన్ VP ఏమి ఇవ్వలేదు కాబట్టి టేక్ certain distance and take a side of 30 mm, and there is also side 30 mm side, so all the sides should be 30 mm. Okay, now project all these corners. Okay, then what about its front view? Front view is 3 rectangles, and what is this height of the object? How much it is? Axis is 60 mm, so 60 mm వరకు ఎక్స్టెండ్ చేయండి. One thing you need to remember, పిరమిడ్స్ కి అయితే ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ యాక్సిస్ నుంచే హైట్ తీసుకోవాలి. ప్రిజమ్స్ అంటే అన్ని స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి లైన్ డిస్టెన్స్ సేమ్ గానే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. బట్ పిరమిడ్స్ కి యాక్సిస్ హైట్ తీసుకునేటప్పుడు యూ నీడ్ టు కన్సిడర్ ఫ్రమ్ మిడ్ పాయింట్ ఓన్లీ. కార్నర్స్ నుంచి తీసుకుంటే సైజెస్ లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, నౌ project all the points up to here. Okay, this height should be how much? 60 mm, and this one is 30 mm. Okay, and what are the points here? Just prism in A in the brackets A1, B in the brackets B1, C in the brackets C1, D in the brackets D1, E in the brackets E1, F in the brackets F1. So just to project all these points to the top view. Top view draw I mean front view draw చేస్తున్నామంటే ఏ పాయింట్స్ కనబడతాయి? ఈ 4 పాయింట్స్ కనబడతాయి, ABCDs. సో హియర్ ఫస్ట్ వన్ ఈజ్ A. నా ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ కనబడుతుంది మనకి. ఆబ్జెక్ట్ పాయింట్స్ ఏమైనా కనబడతాయి? B in the brackets F, C in the brackets here, C in the brackets E and D. సో ఫ్రంట్ వ్యూ కాబట్టి అన్ని డాషెస్ వస్తాయి. మరి ఇక్కడ ABCD తీసుకున్నామంటే పాయింట్స్ ఇక్కడ కింద ఏమొస్తాయి? 1s వస్తాయి. సో A1 డాష్ and B1 dash in the brackets F1 dash, C1 dash in the brackets E1 dash, and here D1 dash. So up to here clear. Now ఇక్కడ వరకు అయిపోయింది ప్రాబ్లం. సాలిడ్స్ వరకు డ్రా చేసాం. Now in the problem it is given that a section plane perpendicular to HP parallel to VP. So section plane ఎలా ఉంది? Perpendicular to HP parallel to VP. So ఏ కటింగ్ ఇది? అగైన్ ఇట్ ఈస్ వర్టికల్ కటింగ్. వర్టికల్ కటింగ్ లో ఆబ్జెక్ట్ ఎక్కడ కట్ చేయాలి? 10 mm ఫ్రమ్ ఇట్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి, యాక్సిస్ అంటే ఎగ్జాక్ట్ ఇది మిడ్ పాయింట్. ఓకే, ఈ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో కట్ చేయాలి? ఇందాక నేను ఈక్వల్ హాఫ్స్ అంటే ఎగ్జాక్ట్ యాక్సిస్ దగ్గర తీసుకొని ఇక్కడ కట్ చేసినాము.
ఓకే, ఇందాక ప్రాబ్లంలో ఇక్కడ యాక్సిస్ తీసుకొని ఇక్కడ కట్ చేసాం. ఇప్పుడు యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో 10 mm. నా ఇది యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి 10 mm డిస్టెన్స్ చూసుకొని ఆ 10 mm డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ కట్ చేయాలి. ఓకే, నా సో డయాగ్రామ్లో చూసుకుంటే ఇది యాక్సిస్ మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్కి ఎగ్జాక్ట్ 10 mm డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. ఆ 10 mm డిస్టెన్స్ మెజర్ చేసుకొని అక్కడ నుంచి ఒక లైన్ ప్రొజెక్ట్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, ఇక్కడ వరకు కట్ చేస్తున్నాం. టాప్ ఎక్కడ, ఇప్పుడు ఈ పోర్షన్ రిమూవ్ అయిపోయింది కదా, ఇక్కడ ఉంది అంటే ఇక్కడ వరకు కట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్షన్ ఉన్న పార్ట్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో రిమైనింగ్ పోర్షన్ ఏముంటుంది, ఇక్కడ వరకే ఉంటుంది ఆబ్జెక్ట్. అంటే రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఎక్కడ, సో ఇదే రిమైనింగ్ ఆబ్జెక్ట్. అంటే మనకు థిక్గా పోర్షన్ ఎక్కడి వరకు ఉండాలి, ఓన్లీ సెక్షన్ టాప్ వ్యూ ఇక్కడ వరకే థిక్గా ఉంటుంది. ఈ రిమైనింగ్ పోర్షన్ థిన్గా ఉండాలి. ఈ ఆబ్జెక్ట్ మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి థిన్గా ఉండాలి. దెన్ వాట్ అబౌట్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ? ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది మనకు ఆబ్జెక్ట్? ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ వరకు మనకు కట్ అయినట్టు కనపడుతుంది. రిమైనింగ్ పోర్షన్స్ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి చూడండి, ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ కార్నర్ వరకు కట్ కాలేదు. అటు కట్ కానట్టే కనపడాలి అంటే ఇక్కడ చూడండి, ఈ కార్నర్ ఉంది, ఈ కార్నర్ని జస్ట్ పైకి ప్రొజెక్ట్ చేయండి. ఇక్కడ కార్నర్ ఒకటి కట్ అయినా ఈ కార్నర్ని పైకి ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు పైకి ప్రొజెక్ట్ చేసిన 2 లైన్స్ మధ్యలోనే 45 degrees లైన్ తీసుకోండి. దిస్ లైన్ షుడ్ బి విత్ థిన్ పెన్సిల్. యూ నీడ్ టు రిమెంబర్ దట్ హ్యాచింగ్ లైన్స్ షుడ్ బి విత్ థిన్ పెన్సిల్ ఓన్లీ. ఓకే, ఈ థిన్ పెన్సిల్తో లైన్ ఎక్కడి వరకు డ్రా చేస్తున్నాము, ఈ లైన్స్ ఎక్కడైతే మీట్ అయిందో, కటింగ్ లైన్ ఎక్కడైతే మీట్ అయిందో అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసినాం. పాయింట్స్ ఏమేమి వస్తాయి, ఇందాక ప్రీవియస్గా వచ్చిన పాయింట్స్ తీసుకోవచ్చు మనం కావాలంటే. ఇది 1, 4 కార్నర్సేగా, 1 2 3 4. నా ఇక్కడ టాపిక్లో చూస్తే 1 in the brackets 2, 1 in the brackets 2 and here as well as here. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 3 ఇక్కడ తీసుకొని 4 పైన తీసుకుంటున్నాము, అంటే 4 in the brackets 3. ఓకే, 1 2 కింద 3 అండ్ పైన 4. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఏమైనా కనపడుతుంది, 1 ఎక్కడ ఉంది, ఇది 1, కింద ఇక్కడ కటింగ్ ప్లేన్ ఉన్నది 2 అండ్ హియర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 3 అండ్ 4. సో ఈ డయాగ్రామ్ మొత్తం ఎట్ ఏ టైం డ్రా చేసుకుంటే ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఎక్కడి వరకు అర్థమైందో అక్కడ వరకు వీడియో పాజ్ చేసి అక్కడి వరకు స్టెప్ డ్రా చేసుకొని మళ్ళీ దానికి కంటిన్యూషన్గా ప్లే చేసుకుంటూ డ్రా చేయండి. ఎట్ ఏ టైం మొత్తం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే పాయింట్స్ కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఫర్ దట్ ఫస్ట్ సాలిడ్ వరకు డ్రా చేసుకోండి, ఆ తర్వాత సెక్షన్ ప్లేన్ డ్రా చేసుకోండి. సెక్షన్ ప్లేన్స్కి నెంబరింగ్స్. అండ్ థిక్గా ఉండాల్సిన పోర్షన్ ఎక్కడి వరకు, ఈ పోర్షన్ వరకు థిక్గా ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు ఫ్రంట్ వ్యూలో ఎక్కడి వరకు థిక్గా ఉండాలి, ఈ పోర్షన్స్ అన్నీ, ఈ మొత్తం బ్లాక్ మొత్తం మనకు కనపడుతుంది. జస్ట్ టాప్ వ్యూలోనే ఈ పోర్షన్ రిమూవ్ అవుతుంది. ఫ్రంట్ వ్యూలో చూస్తుంటే ఈ పోర్షన్ మొత్తం కనపడుతుంది కదా. సో ఈ పోర్షన్ మొత్తం థిక్గానే ఉండాలి. అంటే మనకు థిన్గా ఉండే ఆబ్జెక్ట్ ఎక్కడ అంటే టాప్ వ్యూలో మనం రిమూవ్ చేసిన ఆబ్జెక్ట్ వరకే థిన్గా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ షుడ్ బి విత్ థిక్ పెన్సిల్ ఓన్లీ. ఓకే, alright, the next question. A cylinder of 50 mm diameter, and height 60 mm stands vertically
stands vertically with its base on HP. Stands vertically with its base on HP. It is cut by a section plane. It is cut by a section plane perpendicular to HP. It is cut by a section plane perpendicular to HP and parallel to VP. Perpendicular to HP and parallel to VP at a distance of 15 mm from the axis. At a distance of 15 mm from the axis. Draw its top and sectional front view. Draw its top and sectional front view. Now, so in the problem it is given that a cylinder which is having the diameter of the cylinder is 50 mm and the height of the cylinder is 60 mm. Now it is resting, that means its base on HP. So the base is on HP. Then what about front and top views? Front view rectangle and top view circle. So first ikkada varaku draw cheyandi, taking a reference line. Then what is the top view here? Top view is circle. Top view draw cheyalante a point chudali in front of VP or on VP. Emi ivaledu problem lo. So then take certain distance. Then what is the diameter of the cylinder here? How much? 50 mm. Then what is the radius here? 25. So a point nunchi certain distance తీసుకోండి, no problem ఇది తీసుకోండి. And take a distance here 25 mm radius of the cylinder. Now ఇది సెంటర్ గా తీసుకొని కంపాస్ తో 50 mm diameter ఉన్న సర్కిల్ ఒకటి వస్తుంది. అంటే total diameter is 50 and here radius is 25. Now taking 8 or 12 or 4 equal parts, better 8 equal parts this one. Okay, then project all the corners to the reference line, that is up to here. Then what about its front view? Front view undi rectangle undi. Rectangle front view draw cheyalante em point chudali HP point. Emundi akkada on HP, that is on reference line. Then what is the axis here? That is nothing but the height of the cylinder is how much here? 60 mm. Now just project it up to 60 mm and project all the points from here. Okay, now what are the points here? A in the brackets A1, B in the brackets B1, as well as C in the brackets C1, D in the brackets D1, E in the brackets E1, F in the brackets F1, G in the brackets G1, H in the brackets H1. Then what about the front view points? Front view point చూడాలంటే ఓన్లీ బేస్ లో ఉన్న పాయింట్స్ కనపడుతున్నాయి, మనం డిస్కస్ చేసుకున్నాం. సో బేస్ లో ఉన్న పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ, దీనికి ఆపోజిట్ లో ఏముంది? పాయింట్ ఏమి లేదు. నా అబ్జర్వ్ హియర్ బి, ఇది బేస్ లో ఉంది, బికి ఎగ్జాక్ట్ స్ట్రైట్ లో హెచ్ ఉంది. సో బి ఇన్ ద బ్రాకెట్స్ హెచ్, అండ్ హియర్ సి ఇన్ ద బ్రాకెట్స్ జి, అండ్ హియర్ డి ఇన్ ద బ్రాకెట్స్ ఎఫ్, అండ్ హియర్ ఈ. దెన్ అన్ని ఫ్రంట్ వ్యూస్ కాబట్టి represent with dashes. Then what are the points here? A1 dash, B1 dash in the brackets H1 dash, as well as C1 dash in the brackets G1 dash, and here D1 dash in the brackets F1 dash, and here E1 dash. And what is the height of the cylinder here? 60 mm. And the diameter of the cylinder is how much here? 50 mm. Now what about the cutting plane here? The section plane is perpendicular to HP, perpendicular to HP. Now if I am taking object like this, perpendicular to HP, and it is automatically parallel to VP, then what about the cutting here? Vertical cutting, vertical cutting. And what is the distance? 15 mm from the axis. 15 mm అన్నట్టు ఇక్కడ చూడండి, ఇది మిడ్ పాయింట్ గా కన్సిడర్ చేసుకున్నాం. Axis
15 mm సేమ్ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్నట్టే 15 mm డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ కట్ చేస్తాం. ఈ రిమైనింగ్ పోర్షన్ని తీసేస్తాం. నా యాక్సిస్ మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ 15 mm వరకు మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకొని ఆ 15 mm దగ్గర కటింగ్ ప్లేన్ వస్తుంది. అంటే థిక్గా ఎక్కడ వరకు ఉండాలి పోర్షన్? 15 mm కంటే పై పోర్షనే థిక్గా ఉండాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ వరకు థిక్గా ఉండాలి. అండ్ ద రిమైనింగ్ ఆబ్జెక్ట్, ఇది రిమూవింగ్ ఆబ్జెక్ట్, ఇది ఈ ఆబ్జెక్ట్ మొత్తం మనం తీసేస్తున్నాం. సో ఈ పోర్షన్ థిన్గా ఉండాలి. నా ప్రొజెక్ట్ దీస్ పాయింట్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి పాయింట్స్? ఈ కార్నర్లో ఒక పాయింట్ ఉంది, ఈ కార్నర్లో ఒక పాయింట్ ఉంది. ఆ కార్నర్లో ఉన్న పాయింట్స్ని పైకి ప్రొజెక్ట్ చేయండి. ఎక్కడ? ఫ్రమ్ హియర్ అండ్ ఆల్సో ఫ్రమ్ హియర్. మీరు పైకి ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిన 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ మధ్యలోనే హ్యాచింగ్ లైన్స్ రావాలి, కార్నర్స్లో రాకూడదు. యూ షుడ్ రిమెంబర్. ఇక్కడ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి చూడండి. ఈ కార్నర్ స్పేస్ ఉంది, ఆ కార్నర్ స్పేస్ ఉంది. ఆ కార్నర్ స్పేస్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది, అక్కడ కట్ కావాలి ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ మనకు కనపడుతుంది కట్ కాకుండా. మనకు కట్ అయిన ఆబ్జెక్ట్కి స్ట్రైట్గా సేమ్ నంబరింగ్స్ వచ్చి ఇక్కడ కూడా 1 in the brackets 2 and here 4 in the brackets 3. Then what are the numbers here? 1. ఇక్కడ కట్ అయిన ఆబ్జెక్ట్ దగ్గర రాయండి 1 and here 2 and here 3 and 4. So front views కాబట్టి dashes ఇచ్చిన no problem. Okay, so this is about a section view of cylinder.